వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం కిసాన్ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. రైతు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. పెద్ద ఎత్తున సబ్సిడీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కూడా మన దేశంలో పెరగకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే పెరిగిన భారాన్నంతా భరిస్తూ రైతులకు మరి సబ్సిడీ రేట్లలో ఎరువులు అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు సరఫరా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. సరాసరి ఒక రైతుకు 2 పంటలకు సంబంధించి 1 ఎకరం మీద సుమారు 18,000 రూపాయలు ఒక సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కానీ, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే గిట్టుబాటు ధర కానీ 2014లో మరి ధాన్యం క్వింటాల్కు 1300 ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ధాన్యం రేటు ఎంఎస్పి 65 సంవత్సరాల పాటు 1300 రూపాయలు క్వింటాల్ ఉంటే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2203 రూపాయలకు పెంచడం జరిగిందని మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 60% ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద రైతులకు మేలు జరిగే విధంగా రైతుల వ్యవసాయం లాభపాటిగా ఉండాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం భరిస్తానండి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో మొత్తము ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కోసం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందిస్తుంది. ఈరోజు 50 లక్షల టన్నుల బియ్యం కొనాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలో అత్యధికమైనటువంటి బియ్యం ఈ యొక్క తెలంగాణలో కొనబోతా ఉన్నాము. ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం ప్రధానమంత్రి గారితో స్వయంగా మాట్లాడి మా తెలంగాణలో బాయిల్ రైస్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఈసారి బాయిల్ రైస్ తీసుకోవాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది. వారు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మొత్తము బాయిల్ రైస్ తెలంగాణ రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మరి వస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయాలన్నీ తెలియజేసిన విషయాలు కూడా. భారత రాష్ట్ర అవార్డుల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అవమానం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. రాష్ట్రపతికి గౌరవం ఇవ్వాలనే సోయి కూడా మోడీకి లేదని విమర్శించారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని అన్నారు. రాష్ట్రపతికి గౌరవం ఇవ్వని మోడీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ యుగంలోనూ ఒక పెద్ద యాక్టర్, ये युग का बहुत बड़े एक्टर है नरेंद्र मोदी जी. మేము ఒక మహిళను, ఒక ఎస్టీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిన ఘనత మాదే, బీజేపీ దే అని చెప్పుకునేవారు ఏ విధంగా నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలో ఉన్నటువంటి ఒక మహిళను ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి ప్రెసిడెంట్ను ఏ విధంగా అవమానం పాలు చేశారో, అద్వానీ గారికి భారతరత్న అవార్డు సమయంలో ప్రోటోకాల్ను కూడా పాటించకుండా ఏ విధంగా విస్మరించుకుంటా ప్రవర్తించడం జరిగిందో మనమంతా చూసాం. ఇదంతా మీ దృష్టిలో ఆల్రెడీ ఉంది. మళ్ళీ కూడా ఒకసారి
సౌండ్ వస్తుంది. ఏ విధంగా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు గౌరవనీయులు నిలబడితే మోడీ గారు ఏ విధంగా కానవరం కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రైతులు వారి ఖాతాల్లో సొమ్ము జమ అయిన తర్వాత ఒక్కో రైతు 7 లక్షల రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేశారని ఆ ప్రాంత రైతులే చెబుతున్నారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పట్టాల పేరుతో మోసం చేసిన వైకాపా వారికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయా భూములు కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టే బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు, అవి విచిత్రమైన హామీ పత్రాలు, 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. మీరు బూరుపూడి మీకు తెలుసు, ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు, అది ఎలా నీట మునుగుతుందో మీకు తెలుసు. కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు, వారికి అప్పుడే తెలిసిందన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు. ఆవలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు. మాకు అర్థం కాని ఏంటి, ఈయన ఎవరు అసలు? ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బైనా ఇచ్చారా? కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పడవాలా, ఈయనే శాశ్వతంగా ఉంటారా, లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు, ఇది హామీ పత్రం. సరే, హామీ పత్రం ఇచ్చారు ఆవులోని, కొన్ని అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే, కానీ హామీ పత్రాలు ఇచ్చారు. 4 తీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాలని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట, అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ముద్ర లేదు, ఏమీ లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రాసేసారు. అలాగే ఏదో ప్లాట్ 524, 526, 602, 20 అడుగుల రోడ్డు అని రాసేసారు. రాసేసి అందరికి పంపిణీ చేశారు. ఓ ముద్ర లేదు. మరలా